ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చితే ఈ కార్యక్రమం చూస్తుంటే ఇది పీపుల్స్ ప్లాజా కాదు, ఫ్లవర్స్ ప్లాజా అన్నట్టుగా మొత్తం వివిధ రకాల పుష్పాలతో మా ఆడబిడ్డలందరూ కూడా అత్యద్భుతంగా అలంకరణ చేసి తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతుంటే చాలా గొప్పగా అనిపిస్తున్నది. హృదయపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేసిన మా హైదరాబాద్ నగర బీఆర్ఎస్ నాయకత్వం మొత్తానికి, తలసాని గారికి, పద్మారావు గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలలు కన్నది ఇదే. మన భాషని, మన సంస్కృతిని గర్వంగా, సగౌరవంగా అందరి ముందు తెలంగాణ బిడ్డ ఎక్కడ ఉన్నా, దుబాకలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, వారాసిగూడలో ఉన్నా, వాషింగ్టన్లో ఉన్నా, అమీర్పేట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గొప్పగా ఘనంగా, ఖైరతాబాద్లో ఉన్నా, ఖతార్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా గొప్పగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్నాం. సరే, ఆ పోరాట క్రమంలో వందల మంది పిల్లలు మరి బలిదానం అయితే మనకు అల్టిమేట్ గా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పోరాటంతోనే తెలంగాణ